వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండలో త్వరలోనే బ్రాహ్మణ భవన నిర్మాణ సాకారం చేస్తాం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సోమవారం పలు విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్కు అంతరాయం. వినుకొండలో త్వరలోనే బ్రాహ్మణ భవన నిర్మాణం సాకారం చేస్తామని, బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించే విషయంలో తన వంతు సాయం కూడా అందిస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని శ్రీనివాస నగర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ కార్తీక వనసమారాధన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసిన అనంతరం బ్రాహ్మణ బంధువులను, పెద్దలను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రాహ్మణుల కార్తీక వనసమారాధన మహోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వినుకొండ నుంచి 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, ఆ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు సాగుతానన్నారు. రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం, మెట్ల మార్గం పూర్తి, వినుకొండ పట్నం అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. టీటీడీ కళ్యాణ మండపం, ఎన్ఎస్పి స్థలంలో క్రికెట్ మైదానం, పార్కు నిర్మాణంతో పాటు అపరికర్మల సత్రం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈరోజు కార్తీక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అందరూ కూడా ఒక చోట చేరినందుకు, బ్రాహ్మణ వనభోజనాల కార్యక్రమంలో ఈ పాల్గొనే అవకాశం, అదృష్టం మాకు కలిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మీ అందరూ కలిసినందుకు కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీలాంటి పెద్దల ఆశీస్సుల వల్లనే జీవితంలో ఈ గడ్డ మీద పుట్టి ఇంతవరకు మంత్రి హోదా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. గతంలో నన్నపల్లి రాజ్కుమార్ గారు చీఫ్ విప్ అయ్యారు, మంత్రి హోదా తీసుకున్నారు. అలాగే జయప్రద గారు ఈ గడ్డ మీదనే ఆమె మంత్రి అయింది. కానీ వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ గెలిచి ఇక్కడ నుండి అయ్యారు. కానీ ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడే నేను చీఫ్ విప్గా చేసేటువంటి అవకాశం నాకు వచ్చిందంటే మీ అందరూ ఎంతో అభిమానంగా నా కోసం నిలబడ్డారు, నన్ను గెలిపించారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చీఫ్ విప్ ఇవ్వగలిగారు. మీరు నన్ను 3వసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. వినుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే, మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చడమే నా ధ్యేయంగా ముందుకు నడుస్తున్నా. భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకి రామలింగేశ్వర స్వామి గుడి మీ కొండ మీద గుడి కంప్లీట్ చేయడంలో మీ సహకారం కావాలి. అలాగే వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో మెట్లు దారి పూర్తి చేయడానికి మీ సహకారం కావాలి. అట్లాగే టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం, అలాగే ఎన్ఎస్పి కాలనీలో ఒక క్రికెట్ గ్రౌండ్, స్టేడియము, పార్కు, అపరకర్మల సత్రం మీకోసం నిర్మాణం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాల్లో నా వంతు బాధ్యత సహకారం ఇస్తానని మనవి చేస్తున్నా. అపరకర్మలకి ఒక మంచి స్థలాన్ని ఇవ్వడం, అట్లాగే ప్రభుత్వం ద్వారా కూడా కొంత నిధులు మేము ఇస్తాము. అట్లాగే సంఘం ద్వారా కూడా కొంత సేకరించి అపరకర్మల సత్రం కూడా పూర్తి చేద్దాం. ఆల్రెడీ కొండ దగ్గర మరి అక్కడ కూడా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బ్రాహ్మణ భవనం నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి కూడా చంద్రబాబు గారు నాయుడుని అడిగి కొంత నిధులు కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో నేను ఉన్నానని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. భారతదేశంలో బ్రాహ్మణులు ఎక్కడుంటే అక్కడ వేదాలు నడిచినాయి, యజ్ఞక్రతులు నడిచినాయి, ధర్మం నడిచింది. ఆ విధంగా ఈరోజు ఒక జ్ఞానం ఈరోజు భూమి మీదకి అందరికీ అందిందంటే అంటే అది మొట్టమొదట సరస్వతి పుత్రులు బ్రాహ్మణుల నుండే ఆ జ్ఞానం అందరికి అందింది. భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా బ్రాహ్మణులందరూ కూడా కీలక పాత్ర నిర్వహించిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే సమాజ సేవలో, ప్రజాసేవలో 10 మందికి మంచి చేసిన దాంట్లో ఎప్పుడు కూడా బ్రాహ్మణులు ముందున్నారు. అలాంటి వాటి విషయాలన్నీ కూడా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అయితే కాలానుగుణంగా ఒకప్పుడు అగ్రహాలు ఉన్నటువంటి రోజుల నుండి ఈరోజు పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. దాన్ని కూడా ఈరోజు గమనించాలి. అందుకే డబ్బున్న వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, కానీ ఆ 10 మంది మిగిలిన వాళ్ళకి అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నా. బ్రాహ్మణులు కూడా విజయాలు సాధించిన వాళ్ళు, అభివృద్ధి సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు లేని పేదలు కూడా ఉన్నారు. ఇల్లు లేని పేదల కోసం కిట్కో ఇళ్ళు గతంలో కూడా పివి సురేష్ గారు నాకు గతంలో కూడా చెప్పారు. బ్రాహ్మణులు ఇల్లు లేని పేదలు ఉన్నారు, వాళ్ళ కోసం కిట్కో ఇళ్ళు ఇవ్వాలని నన్ను అడుగున్నారు. ఖచ్చితంగా అది పూర్తి చేస్తానని, ఇల్లు లేని కొంతమంది కిట్కో ఇళ్ళు ఇస్తాను. భవిష్యత్తులో ఇంకా 2-3 వేలు ఇల్లు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. కిట్కో ఇళ్ళు ఒకే చోట
మరి మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి బ్రాహ్మణులకి ఒక చోట కేటాయించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఇంకా ఈ చదువుకునే పేద పిల్లలు ఉన్నారు. అలాంటి వాటికి మరి గాలి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఆర్థికంగా కొంచెం ప్రగతి సాధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక 10 మంది ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు గతంలో కొంతమంది స్కాలర్షిప్లు ఇచ్చారు, దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నేను ఒకప్పుడు ఒక మధ్యతరగతి చిన్న రైతు కుటుంబం నుండి వచ్చా, చదువుకునేటప్పుడు కష్టాలు అనుభవించాను. నేను కోరేది ఏంటంటే ఆర్థిక స్తోమత ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి, మీ కులంలో ఆర్థికంగా వెనకబడిన పిల్లలు బాగా విద్యావంతులు చదువుకునే జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ప్రతి సంవత్సరం రానున్న 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 50,000 నేను ఇస్తాను శివశక్తి ఫౌండేషన్ తరఫున. మీరు 5 లక్షలు వసూలు చేసి తక్కువ లేకుండా 5 లక్షలు తక్కువ లేకుండా ప్రతి సంవత్సరం వసూలు చేసి నేను ఇచ్చేవాడితో కలిపి పేద పిల్లలకి సహాయం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కమిటీ వాళ్ళ పెద్దలందరూ కూడా నేను కోరుతున్నాను. భవిష్యత్తులో కూడా ఎప్పుడు నా అండదండలు ఉంటాయని, నా సహకారం ఎప్పుడు ఉంటుందని, నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మలుచుకుంటానని అందరికీ మనవి చేస్తూ, ప్రేమతో మాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పట్నంలోని శ్రీ అలివేలు వంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఆదివారం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ వినాయక భజన కోలా మండలి వారిచే కోలాట ప్రదర్శనలు అత్యంత వైభవంగా జరిగాయి. అలాగే సోమవారం తెల్లవారుజామున ఉదయం 5:30 పోలీస్ వర్గం మహిళా దంపతుల భక్తుల చేతుల మీదుగా దీపాలు వదిలే కార్యక్రమం పోలీస్ వర్గం కథ చెప్పబడుతుందని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు రెడ్డి బంగారయ్య, సెక్రటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావు, ట్రెజరర్ కాళ్ళ రామకోటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు లైన్ల మరమ్మతుల కోసం కరెంటు నిలిపివేయడం జరుగుతుందని కరెంటు ఏఈ కె పిచ్చయ్య, డిఈఈ శ్రీనివాసరావులు తెలియజేశారు. 11 kV కారంపూడి లైను, 33 kV శావలపురం లైను, 33 kV జయలక్ష్మి లైను, 33 kV కొచ్చెర్ల టు వినుకొండ లైను మరమ్మతుల కోసం కొన్ని గంటల పాటు కరెంటు నిలిపివేయడం జరుగుతుందన్నారు. దీనివలన వినుకొండ కరెంట్ ఆఫీస్ నుండి కారంపూడి రోడ్డు చెక్కవాగు వరకు, వినుకొండ SS3 పరిధిలోని మిటిమరాజుపల్లి, నరగాయపాలెం, బ్రాహ్మణపల్లి, జాలలపాలెం, ఇండస్ట్రియల్ ఏరియా, ఏనుగుపాలెం రోడ్డు, ఏబిఎం కాంపౌండ్, నూజెండ్ల రోడ్డు, స్టేట్ బ్యాంక్ ఏడీబీ రోడ్డు కరెంటు ఆగిపోతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ లైన్మెన్లకు సహకరించవలసిందిగా కోరుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రజల అవసరం ఆపదలో సాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందన్నారు. దరఖాస్తు రావడం ఆలస్యం కానీ సకాలంలో అవసరం ఉన్నవారికి ప్రభుత్వ సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.